బ్రేకింగ్ న్యూస్ ఇది మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీలు డ్రగ్స్ మూలాలపై ఆరా తీస్తోంది సిట్. అవసరమైతే నిందితులను ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక డ్రగ్స్ సప్లైలతో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది సిట్ విచారణలో. రైట్, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అప్డేట్స్ ఏంటి? సిట్ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి? ఇంకా ఎటువంటి డ్రగ్స్ లింకులు బయటకు వస్తున్నాయి? మొయినాబాద్ ఫామ్ హౌస్ కాల్పులు డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు కొన్ని కీలక అంశాలు కస్టడీ విచారణలో బయటికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమీష్ శర్మ, ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి ముగ్గురిని రెండోసారి 3 రోజుల కస్టడీ విచారణకు అనుమతించిన నేపథ్యంలో మొదటి రోజు విచారణ జరిగింది. ఈరోజు రెండో రోజు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి గతంలో ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలపైన ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఈరోజు నిందితులు ముగ్గురిని ఫామ్ హౌస్కు తీసుకెళ్లి సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే డ్రగ్ పార్టీతో పాటుగా కాల్పులు జరిపిన అంశాన్ని కూడా సిట్ అధికారులు సీరియస్గా తీసుకుంటున్నారు. డ్రగ్ పార్టీలు ఎన్ని జరిగాయి, అందులో ఎంతమంది పాల్గొన్నారు, డ్రగ్ పెడ్లర్లతో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలపైన కూడా లోతుగా దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు డ్రగ్ సరఫరాదారులకు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలపైన ఇప్పటికే కొన్ని ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు. అందులో భాగంగానే అభిషేక్ సింగ్ తో పాటుగా రాకేష్ శర్మ, మరోవైపు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి డాక్టర్ బాలాజీ, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆధారాలు సేకరించారు. బాలాజీ గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో గోవాలోని డీజే క్లింటన్ కోసం ఇప్పటికే ఒక బృందం గోవాకు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలపైన కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే డ్రగ్ సరఫరాదారులు, డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నటువంటి వారి యొక్క బ్యాంకు లావాదేవీలను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. నేరుగా కాకుండా పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు మెయింటైన్ చేయకుండా తన డ్రైవర్ తో డ్రగ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రెండో రోజు విచారణ నేపథ్యంలో కీలక అంశాలు అయితే వెల్లడే అవకాశాలు కనిపిస్తాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ రోజు ముగ్గురు నిందితులను పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రిధి, అలాగే మిగిలిన నిందితులను కూడా కాల్పులు జరిపిన నిమిత్తం కూడా అక్కడికి తీసుకుని వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఎటువంటి ఆధారాలు లభిస్తాయో.